స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నమస్కారం. కలియుగ అన్నమయ్య ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కలియుగ అన్నమయ్య అని ఛానల్ ఎందుకు పేరు పెట్టాను, మరి ఈ ఛానల్ ఎందుకు ఓపెన్ చేయడం అనేది జరిగిందనేది ఈ ఛానల్ ఇంట్రడక్షన్లో చెప్తాను. కలియుగ అన్నమయ్య అనే పేరు రావడానికి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆ ఆలోచన తెప్పించాడు. అసలు నేను ఈ కలియుగ అన్నమయ్య ఈ ఛానల్ పెట్టడానికి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఎందుకు ఈ ఆలోచన ఇచ్చాడు అనేది చెబుతాను. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది కూడా. ఇప్పుడు ఈ కలియుగంలో భక్తి అనేది చాలా ముఖ్యం. అలాంటి ఈ భక్తిని వ్యాపార భక్తిగా చేస్తున్నారు. ఎవరంటే వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ అహంకార భావంతో వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి చేస్తున్నారు. కానీ నిజమైన భక్తి అనేది లేదు. ఆ నిజమైన భక్తి అనేది ఒక అన్నమయ్య ద్వారా, అలాగే వెంగమాంబ అమ్మ ద్వారా మనకు తెలుసు. అన్నమయ్య నా చిన్నప్పుడు చూశాను. మేబీ 5th and 7th క్లాస్లో అయి ఉండొచ్చు. అన్నమయ్య సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ సీను, ఆ సినిమాలో క్లైమాక్స్ సీను అన్నమయ్య ఆ తాళపత్ర గ్రంథాలు తీసుకొని వెళ్తుంటే, పడిపోతుంటే సడన్గా వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయన్ను పడిపోకుండా హద్దుకుంటాడు, పట్టుకుంటాడు. మరి ఆయన అన్నమయ్య అలా ముట్టుకోగానే, చూడగానే పరిధి పెంచిపోయి ఆయనను ఆనంద బాష్పాలతో, అలాగే తన లోని భావాలను తెలిపి తన భక్తిని, అలాగే తన భక్తి ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి ఎంత ఆయనకు భక్తుడిగా ఎంత గుండెల్లో పెట్టుకొని ఉన్నాడా అనేది చూపించారు. మరి ఆ దైవభక్తి ఎంత కలిగి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు అంత ప్రేమ మన మీద చూపిస్తాడు. నా ద్వారా చెబుతాను. అలాగే వెంగమాంబ అమ్మవారు, ఆ అమ్మగారు, ఆమె భక్తి అన్నమయ్యలాగానే డబ్బుకి
ఎలాంటి ఆశ కోరిక లేకుండా డబ్బు అనేది బంగారం పైన డబ్బు పైన అది ఆశ అనేది లేకుండా తన జీవితమే తన వెంకటేశ్వర స్వామికి అంకితమని అన్నమయ్య వెంగమాంబ ఇద్దరు వారిలో తలుచుకున్నారు. వారు అలాగే తలిచినట్టే ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని స్మరిస్తూ ఆయన కోసమే జీవిస్తూ ఆయన సేవ చేసుకొని ఆయనలోనే కలిసిపోయారు. అంత భక్తి ఉన్నది వాళ్ళది, అసలైన నిజమైన భక్తి. డబ్బు ఉంది కదా అని ఒక కొబ్బరికాయ కొడితే చాలు, అలాగే ఒక కొంత బంగారం ఇస్తే చాలు, ఆ ఏడుకొండల వెంకట స్వామి అయినా ఇంకే దేవుడికైనా ఇచ్చినా చాలు, అలాగే మొక్కులు గుడి చుట్టూ మొక్కులు మొక్కుతారు. అలా మొక్కిన వాళ్ళు అది మొక్కితే చాలు అని అనుకుంటారు. కానీ వాళ్ళల్లో భక్తి అనేది నిజమైన భక్తిగా ఆ అన్నమయ్య వెంగమాంబ గారి భక్తిగా వారిలో ఉందా, అది దేవుడు చూస్తాడు. మనము ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా అది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. అది ఎంతవరకు అవసరమో అంతవరకే దాచుకోవాలి. అన్నీ ఉన్నాయి అంతకు మించి ఉంది కదా అని ఇలాంటి గొప్పలకు పోయి నేను చేశాను దేవునికి, నేను ఇచ్చాను దేవునికి అని కొంత అహంకార భావంతో ఉంటున్నారు. అసలు ఆ దేవుడు ఎలాంటి భక్తిని కోరుతాడు, అది నా జీవితంలో నేను అనుభవించినది మీకు చెబుతాను. చిన్నప్పుడు నాకు తల్లిదండ్రులు దూరమయ్యారు. తల్లిదండ్రులు దూరమైన ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నన్ను ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగా వెన్న ముద్దతో తింటూ ఆడుకుంటూ ఎలాగా సంతోషంగా జీవిస్తారో అలాగా ఆవు పాలు తాగుతూ ఆవు పొదుగులో పాలు తాగి పెరిగిన వాడిని. అలాంటి జీవితాన్ని ఇచ్చాడు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి. అసలు తల్లిదండ్రులు ఎందుకు నాకు దూరం అయ్యారు? అసలు సంసారం అంటే తల్లి, తండ్రి, భార్య, పిల్లలు. కానీ నాకు తల్లిదండ్రుల్ని దూరం చేశాడు అని నేను చిన్నప్పుడు బాధపడేవాడిని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ఎందుకు దూరం చేశాడని. ఎందుకంటే ఆయన దైవ కార్యాన్ని కొనసాగించాలంటే, అలాగే ఆయన ఇచ్చిన అనుభవాన్ని ప్రకారం ఆయనపై భక్తిని చూపించాలంటే నాకు అనుభవంగా తెలియజేశాడు. ప్రతి సంసారంలో తల్లిదండ్రి బాధ్యత ఉంటుంది, భార్య పిల్లల బాధ్యత ఉంటుంది. తల్లి తండ్రి బాధ్యత నాకెందుకు ఇవ్వలేదంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించుకోవడం, పిల్లలకు పెట్టడము అంతే తప్ప భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా వాళ్ళ పిల్లల కోసం ఎంతైనా అది ధర్మంగా సంపాదిస్తే మంచిదే, కానీ అధర్మంగా సంపాదించి
మూటకట్టి డబ్బు, బంగారం, ఆస్తులు మూటకట్టి ఇస్తే వాళ్లకు ఇదే జీవితం అని అనుకుంటున్నారు. కానీ ఆ మూట కట్టినాక వాళ్ళకు ఆ మూట ఎలా కొనసాగించాలి, ఎలా ఉపయోగించాలనేది వాళ్ళకు తెలవాలి. కానీ దానిలో కూడా ఉంది ఎంత అంటే తల్లిదండ్రులకే తెలియదు ఏమని ఆ డబ్బుని ఏమి చేయాలి, బంగారాన్ని ఏమి చేయాలి, అలాగే ఆస్తులను ఏమి చేయాలని. భగవద్గీత ప్రకారం డబ్బు, ఆస్తి, బంగారం ఇవన్నీ అశాశ్వతం. అది నీకు 3 పూటలు అన్నం తిని ఉండడానికే తప్ప అంతకన్నా మించితే అది నీలో ఒక అహంకారాన్ని పెంచుతుంది. ఒక వేరే చెడు గుణాలైన అది పెంచే విధానం చేస్తుంది. ఇప్పుడు నాకు అలా చిన్నప్పుడు తల్లిదండ్రుల దూరమైన నేను అలా శ్రీకృష్ణుడి వలె వెన్న తిని ఆవు పాలు తాగి పెరిగిన వాడిని. కష్టం అంటే తెలియకుండా డిగ్రీ చదువుకున్నంత వరకు నాకు కష్టం అనేది తెలియలేదు. అలాంటి నన్ను పెంచిన ఆయన ఏడుకొండల వెంకన్న స్వామి. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేకపోయినా ఆయనే తల్లి తండ్రి. అందుకే ఆయన కోసమే నేను జీవిస్తున్నాను. అలా పెరిగి పెద్దయ్యాక కొన్ని ఇంట్లో గొడవల వల్ల ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనే భావన వచ్చింది. అలా భావన వచ్చాక దాన్ని ఆ ఆత్మహత్య చేసుకునే కాడికి వరకు వెళ్ళాను. కానీ అప్పుడే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆలోచన తెప్పించాడు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల నీకు లాభం ఏంటి? ఆత్మహత్య చేసుకుంటే నిన్ను నమ్ముకున్న మీ మేనత్తలు వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? అలాగే నేను ఆత్మహత్య చేసుకొని సాధించింది ఏంటి అనేది నేను కూడా ఆలోచించాను. అప్పుడు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నేను చిన్నప్పటి నుండి పడుకునేటప్పుడు ఆయన ఫోటో చూసే ఆయన దండం పెట్టుకునే నేను పడుకునేవాడిని. అలాంటిది ఆయన ఆలోచన తెప్పించాడు. ఇక వెంటనే నేను రిటర్న్ ఇంటికి వెళ్ళడం అలా జరిగింది. అలా ఆయన నమ్ముకొని నీవే ఉన్నావు తండ్రి అని నమ్ముకొని జీవిస్తూ అలా పెళ్లి జరగడానికి కూడా కారణం ఆయనే. ఎందుకంటే ఆయన ఒక అమ్మాయిని చూపించే ముందు ఆయన్నే కలలో చూపించాడు. ఆ కలలో చూపించిన విధంగానే అక్కడ జరగడం, నెక్స్ట్ డేనే జరగడం. అలా జరగడం వల్ల నేను ఆ పెళ్లి ఒప్పుకోవడం జరిగింది. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి వేట మార్గాన వచ్చి శ్రీ గార్ల వేట వెంకటేశ్వర స్వామిగా వెలిసిన ఆయన ఇల్లరికంగా వచ్చాడు. అది అక్కడ పురాణ గాథ. అలాంటి ఇంటికే నేను ఆ ఇంటి పెద్దల్లుడిగా ఇల్లరికంగా వెళ్ళడం, కొన్ని సంవత్సరాలు ఆ వెంకటేశ్వర స్వామి సేవ చేసుకోవడం జరిగింది. ఇక సంసార సాగరంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా హైదరాబాద్ రావడం, హైదరాబాదులో ఫ్యామిలీతో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక ఇలా జరిగాక కరోనా సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ రావడము, అలా ఆ కరోనా సిచ్యువేషన్లోనే
నాకు కలిగిన బాధల్ని, కష్టాలని ఆయనతో చెప్పుకోవడము. ఒకరోజు పూజ చేస్తుంటే ఆయన్ను నా బాధ కన్నీళ్లతో చెప్పాను. ఆ రోజు రాత్రి ఆయన నన్ను, ఒక తల్లి తన కొడుకుని, ఏడుస్తున్న కొడుకుని ఎలా ఒళ్ళో తీసుకొని తల పెట్టుకొని తల నిమురుతూ భుజాలు తట్టుతూ ఎలా ఓదారుస్తుందో అలా వృద్ధ మనిషిగా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నాకు అలా నేనున్నాను నీకు, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు అని అలా వచ్చాక ఇక నేను బాధపడతానా, ఇక భయపడతాను. ఆయనే ధైర్యం, ఇక ఆయన ఉన్నాడనే నాకు ధైర్యం. అందుకే అలా అప్పటి నుండి 2019లో నుంచి నాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి బాధ పడటం అనేది జరగలేదు. ఇక అలా సాగుతూ నా ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకోలేదు అనే భావన కొన్ని 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆయననే నన్ను మరీ రప్పించుకునేటట్టు చేశాడు. సడన్లీ ఆయన మీద నా మనస్సు లాగడము, ఆయన రప్పియడము, అలాగే ఆ శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్నాక కంపార్ట్మెంట్లో వెళ్ళాక ఆయనకు ఆధ్యాత్మిక కోరిక కోరడం జరిగింది. నీ గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయాలని. అలా సాష్టాంగ నమస్కారం చేయడం, అది కూడా ఆత్మదర్శనం ద్వారా. గర్భగుడి ధ్వజస్తంభం దాటాక ఆయనను చూడంగానే సాష్టాంగ నమస్కారం చేయాలని ఆ భక్తుల గుంపులోనే సాష్టాంగ నమస్కారం చేశాను. అక్కడున్న శ్రీవారి సేవకు ఆడామె ఏంటి అబ్బాయి ఇలా పడుకుంటున్నాడని అన్న మాట తప్ప తర్వాత నాకు ఆమె మాటలు వినపడలేదు, గోవిందనామాలు వినపడలేదు, అలాగే నన్ను ఎవరు తట్టలేదు, నెట్టలేదు. అలా లేవంగానే సాష్టాంగ నమస్కారం చేసి లేవంగానే అలివేలు మంగమ్మ అమ్మవారి సేవగ్గా ఆమె ముఖంలో చిరునవ్వు చూస్తే వర్ణనాతీతం. అంత ఆయన భక్తుడు వచ్చాడు అని ఆనందంతో చూపించి నన్ను ఇటు నీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని తల తిప్పి చూపించింది. అలా తల తిప్పి చూపించగానే అటు తిరిగంగానే ఆయన కనపడ్డాడు. అలా కనపడ్డాక కూడా ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. వెంకన్న తండ్రి, నా ఆధ్యాత్మిక కోరిక తీర్చావు కదా తండ్రి అని కోరడము, అది ఆయనతో మాట్లాడడము. బయటికి వచ్చాక ఆ గర్భగుడి మెట్టు దాటంగానే ఆయన నా ఆత్మదర్శనం నుండి మామూలు మనిషిగా, అంటే ఆయన మాయలో ఉన్న నేను బయటికి రావడము, నిమిషం పాటు కళ్ళు తిరగడము జరిగింది. అప్పుడు ఒక 5-10 నిమిషాలు కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చాను. ఆ తర్వాత ఆ రోజు రాత్రి గుడి ఎదురుగా పడుకుంటే 2 గంటలకు, తెల్లవారుజామున 2 గంటలకు ఒక ఆయన వచ్చి నన్ను మందలియడం జరిగింది. అది కూడా ఆయన కూడా ఒంటరిగా వచ్చాడు నాలాగానే. ఆయన కూడా నన్ను పరీక్షించినట్టు అడిగాడు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇలా వస్తున్నావు అని నేను అడిగితే 30 నుంచి 40 సంవత్సరాలు అవుతున్నా అన్నాడు. అలా తిప్పి కొడితే 45 సంవత్సరాలు కూడా 40 నా ఏజ్ లాగానే ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు అన్నాడంటే
అది మీరే అర్థం చేసుకోండి. అలా నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చారు కదా మీరు, మీ కష్టాలు ఆయన ఏమన్నాడంటే ఇన్ని సంవత్సరాలు వచ్చాను కానీ నా కష్టాలు పోవట్లేదు, ఈయనను దర్శనం చేసుకున్నాను అనగానే నన్ను ఏదో పరీక్షించినట్టు అడిగాడు. ఆ పరీక్షలో నేను నన్ను చెప్పాను, ఆయనను నమ్ముకుంటే నీ కష్టాలన్నీ పోతాయి అని అన్నాడు. అలా ఆయనతో మాట్లాడటం, అలా మాట్లాడుతూ ఆయన తనంతటి తానే పడుకున్నాడు. మళ్ళీ తర్వాత నేను కూడా పడుకొని ఒక అరగంట లోపే లేచాను. తిరిగి లేచి చూస్తే లేడు. అలా లేవంగానే నేను ఆశ్చర్యపోయాను. ఏంటి పడుకున్న అతను ఒకేసారి కనబడటం లేదని నేను భావించాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆలోచిస్తే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆయన రూపంలో వచ్చాడా అన్నట్టు అనిపించింది. అందుకే ఆయనను నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ ఇంటికి వచ్చాక ఆయన పాదదర్శనం చేసుకోలేని భావనతో బాధపడ్డాను. కానీ ఆ రోజు రాత్రే నిజ పాద దర్శనం చేయించాడు కళలు. ఆ కళలో ఆ మాడ వీధుల్లో ఉత్సవ విగ్రహాలు నాకు ఎదురుగా రావటం, ఆగటం, ఆ వాయిద్యాల మధ్యలో నేను నృత్యం చేయడం, అంటే డ్యాన్స్ చేయడం, ఇలా ఆయన భక్తిపరంగానే నృత్యం చేయడము. ఆ తర్వాత ఆయన దర్శనం, పాదదర్శనం మన మనిషి పాదాల దర్శనం లాగానే శుతిమెత్తగా ఆయన పాదాలు తాకి తరించాను. అలా జరిగింది. నేను ఈ ఛానల్ టైటిల్కి వీడియో పెట్టాలి. అందులో అన్నమయ్య క్లైమాక్స్ సీన్లో ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆ ఇద్దరు అమ్మవార్లను గుండెల మీద పెట్టుకున్న అతను నన్ను కూడా ఆదరించావా, నన్ను కూడా నీ గుండెల్లో ఉంచుకున్నావా అని అన్నమయ్య అన్న మాటలు నాకు ఆ దైవ దర్శనం, గర్భగుడిలో ఆత్మదర్శనము నాకు అది గుర్తుకొచ్చింది. అందుకే అది బాగా నచ్చింది కాబట్టి అది టైటిల్కి అదే బ్యాక్గ్రౌండ్గా పెట్టాను. ఇది ఏంటంటే నాకు అప్పటి నుండి ఆత్మదర్శనం జరిగాక నుంచి అంతకుముందే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహంతో పాటు భద్రాచల సీతారామచంద్ర స్వామి కళలో రావటం, విగ్రహాలు, అలాగే ఆ ఆంజనేయ స్వామి ఎదురుగా వచ్చి నా తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించడం జరిగింది. అది కూడా హిమాలయ పర్వతాల్లో ఎలా ఆంజనేయ స్వామి ఒకసారి ఫోటో ఎలా వచ్చిందో అలాగే సేమ్ అలాగే వచ్చి నన్ను ఆశీర్వదించాడు. ఇక్కడ ఏంటంటే మనము ఎంత నమ్ముకుంటే ఆయనను మనకు ఆయన అంత ప్రేమ చూపిస్తాడు. అందుకే నిజమైన దైవభక్తి అనేది ముఖ్యం. ఆ నిజమైన దైవభక్తి అనేది ఈ కలియుగంలో 100 మందిలో ఒక్కరు కూడా లేదు. నేను కలియుగ భగవద్గీత ఛానల్ పెట్టడము ఆయనే కారణం. ఆయన ఇచ్చిన ఆలోచనల వల్లనే ఆ కలియుగ భగవద్గీత ఛానల్లో అన్ని వీడియోస్ పెట్టడము, 350 మంది వరకు సబ్స్క్రైబర్లు కలగడం, అలా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహమే. మరి ఆయనే ఏమన్నాడంటే, ఈ ఆలోచన ఎలా తెప్పించాడంటే, భక్తి అనేది ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకాలు
సంస్కృత పదాలు అర్థం కాకపోవడం వల్ల భగవద్గీత చదవట్లేదు, తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకైనా చెప్పట్లేదు. అది నువ్వు తెలుగులో అనువదించి ఆ తెలుగులోతో పాటు 14 మిగతా 13 భాషల్లో కూడా అనువదించి ఆ ప్రజలకు అందించు. దానివల్ల వాళ్ళలో కొంతైనా తెలుసుకుంటారు భగవద్గీత గురించి అని నేను భావించి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం ఆజ్ఞగా నేను చేశాను. అలాగే మరి నేను చూస్తున్నాను ఈ కలియుగంలో ఒక వీధికి గుడి ఉంది. ఆ గుడిలో అందరూ ఆడంబరంగా చేస్తారు. కొంతమంది స్తోమత తగ్గట్టు చిన్నగా కడతారు, కొంతమంది ఆడంబరంగా కోట్లలో కడతారు. కానీ దేవుడు ఎక్కడ కట్టినా ఆ దేవుడు ఒక్కడే కదా. ఏ గుడిలో వెళ్ళినా గుడిలో ఉన్న దేవుడు ఒక్కడే. ఆ అన్నమయ్య చెప్పాడు, బ్రహ్మమొక్కడే, పరబ్రహ్మమొక్కడే అని. అది తెలుసుకోకుండా నా దేవుడు గొప్ప అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ గుడిలోని ఇంత ఆడంబరంగా కట్టడము అది ఒక రకంగా ఇప్పుడు అక్కడ నేను మొన్న వెళ్ళాను, ముక్కోటి ఏకాదశి రోజు గుడికి వెళ్ళాను. ఆ రోజు నేను సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన కనబడితే చాలు సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. అలా చేశాక ఎవ్వరూ చెయ్యట్లేదని నేను కొద్దిగా వివరించాను. చెయ్యి ఇలా పెట్టడము, ఇలా చెయ్యి ఉందంటే నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే మీరు ముక్తిని పొందుతారు అని. అలాగే ఈ చెయ్యి ఇలా ఉంటుంది, కుడి చెయ్యి ఇలా ఉంటుంది, ఎడమ చెయ్యి ఇలా ఉంటుంది. నేను ఆయనను దాసోహం అనే భావనతో ఆయనని నమ్ముకున్నాను కాబట్టి నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి దాసోహం అయ్యాను ఆ తిరుమల తిరుపతి గర్భగుడిలో. మరి ఆయన నన్ను దగ్గర తీసుకున్నాడు ఈ చెయ్యితో. అలా ఆ అర్థం, ఆ ఫోటోలోని విగ్రహంలోని అర్థం అది. మరి ఆయన మన కోసం వచ్చాడు. ఒకసారి అమ్మవారు అడిగింది వెంకటేశ్వర స్వామి, నువ్వు వైకుంఠంలో ఉండక ఎందుకు ఈ భూమండలంపై ఉన్నావు అని అంటే, అమాయకులైన ఈ భక్తులు నన్ను కోరుకున్నప్పుడు, నన్ను తలిచినప్పుడు వాళ్ళ పాపాల నుంచి నేను బయటపడేసి వీళ్ళను నేను నాలో కలుపుకుంటాను అని. మరి అలా ఆయన మన కోసం వచ్చాడు వైకుంఠం నుంచి ఏడుకొండలపై. మరి అలాంటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి కోసం మరి మనం మారాలి కదా. నేను మారాను ఆయన కోసం, భగవద్గీతలో నియమాలు పాటిస్తూ ఆయన కోసం నేను ఈ ఛానల్స్ పెట్టడం, అందరిలో భక్తిని పెంచాలనే ఆలోచనతో ఆ అన్నమయ్య వెంగమాంబ భక్తిని ఆదర్శంగా తీసుకొని ఈ కలియుగ అన్నమయ్య ఛానల్ పెట్టడం జరిగింది. నేనేమంటున్నంటే, భక్తి అనేది ఉండాలి, కానీ అతి భక్తితో ఉండద్దు. అలాగే ఆడంబరం, అలాగే అహంకార భావంతో చూపించద్దు. ఏ గుడిలో ఎవరైనా భక్తులు వచ్చినా, అది పేదవారైనా ధనవంతులైనా, ఆ దేవుని ముందు ఒక్కడే సమానం. కానీ ఈ ఇప్పుడున్న గుళ్ళలో పూజారులు ధనవంతుని ఒక రకంగా, పేదవాడిని ఒక రకంగా చూడటం అనేది జరుగుతుంది. ఒకసారి నేను గుడికి వెళ్తే ఒక అయ్యగారు గుడి ముందు కూర్చొని
మొబైల్ పట్టుకొని చూస్తున్నాడు. నేను అడిగాను, హారతి రండి, తీర్థమిద్దురు రండి అని, హారతి తీర్థమిద్దురు రండి అని అంటే వచ్చాడు. నేను అడిగాను, నేను వచ్చాను కదా, మీరు ఇంత నేను పిలిస్తే కానీ మీరు రాలేదు అని అన్నాను. అంటే దానికి ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి నేను ఇచ్చిన కానుక మళ్ళీ నాకే రిటర్న్ ఇచ్చాడు. అంటే అక్కడ అర్థం ఏంది, నువ్వు చేసుకొని దర్శనం చేసుకొని పోవు అంతే, నా ఇష్టం ఉన్నట్టు వస్తాను లేకపోతే లేదు. అయ్యగారులు కూడా ఎలా అయిందంటే భక్తి అనేది లేకుండా పోయింది. ఏదో అది వాళ్ళ వృత్తిపరంగా చేస్తున్నారే తప్ప దైవభక్తితో చేయట్లేదు. ఎక్కడో ఒక్కడ దైవభక్తి ఉన్న వాళ్ళు ఉన్న అయ్యగారులే ఉన్నారు. ఇప్పుడు వ్రతాలు చేస్తారు, వ్రతాల కోసం తొందరగా చేస్తున్నారు. ఆ సత్యనారాయణ వ్రతం 2 గంటలు 3 గంటలు పడుతుంది. అలాంటి 2-3 గంటల వ్రతాన్ని అరగంటలో చేస్తున్నారు. అదే ఒకే రోజులో 10 వ్రతాలు ఒప్పుకొని ఆ వ్రతం కోసం తొందరపడి అలా చేస్తున్నారు. అది కరెక్టా? అయ్యగారుగా పుట్టించింది నీలోని భక్తిని, నీ దేవుని యొక్క ప్రేమను నీ భక్తుడికి చెప్పాలి. నీ భక్తులకు అంటే అయ్యగారుగా దేవుడిగా భావించి వాళ్ళు నమ్మితే వాళ్లకు నువ్వు మంచి మాటలు చెప్పాలి, భగవద్గీత నియమాలు చెప్పాలి, భగవద్గీతలోని అర్థాన్ని చెప్పాలి. అలా చెప్పకుండా నీ కోసం డబ్బు కోసం చేస్తే అది ఆ దేవునికి కూడా నచ్చదు. ఎందుకంటే ఆ దేవునికి కావాల్సింది భక్తి. అది ఎవరైనా సరే, ఆ గుడిలో చేసే పూజారైనా భగవద్గీత నియమాలు పాటించకుండా ఆ దేవుని పట్ల అపచారం చేస్తే అనుభవించాల్సిందే. అది ఆ దేవుడే చేస్తాడు. ఇక ఇలా నేను చెప్పేది ఏంటంటే, మనము నిజమైన భక్తిని పెంచుకోవాలి. అన్నమయ్యలాగా ఆ అన్నమయ్యలాగా మగవాళ్ళు, వెంగమాంబలాగా ఆ ఆడవాళ్ళు తయారవ్వాలి. అప్పుడే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి సంతోషిస్తాడు. మన కోసం, మీకోసం మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉందంటే, డబ్బులు సంపాదించడం, ఆశపడడం, కానీ డబ్బు బంగారం చూసి మురవటం వల్ల అది ఎంత వరకు కరెక్ట్ అని నేనంటాను. డబ్బుని కొంతమంది మహాలక్ష్మిగా కొలుస్తారు, బంగారాన్ని కూడా మహాలక్ష్మిగా కొలుస్తారు. అలాంటి మహాలక్ష్మి లాంటి బంగారాన్ని, డబ్బుని కొంతమంది ఎలా చేస్తున్నారో తెలుసా? డబ్బుని విచ్చలవిడిగా విసిరేస్తున్నారు క్లబ్బుల్లో. అలాగే బంగారాన్ని తన బాత్రూమ్కి చేయించుకుంటాడు. అదా మరి ఇద్దరి బంగారాన్ని మనం విలువ చేస్తే వాళ్ళు అలా చేస్తున్నారు. మరి దానికి అంత విలువ అవసరం ఉందా? ఏదైనా నీ అవసరాన్ని కొద్దీ నువ్వు ఉంచుకోవాలి అంతే తప్ప మితిమీరి చేస్తే అది నీకే కీడు తెస్తుంది. తెలుసు కదా, బంగారము ఉంది కదా అని ఆడవాళ్ళ మీద ఎలా దాడి చేస్తున్నారు. అదే బంగారము నిన్ను కాపాడుతుంది అనుకుంటావు, కానీ అదే బంగారము నిన్ను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా మనుషుల్ని తయారు చేస్తుంది. అందుకే దేవుడు నా దృష్టిలో బంగారానికి, డబ్బుకి నేను ఎక్కువ విలువయ్యాను. నేను కష్టపడి సంపాదిస్తాను,
ఆ వచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉంటాను. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహంతో సంతోషంగా ఉంటున్నాను. అందుకే ఈ ఛానల్లో మున్ముందు ఈ లోకంలో జరిగే, సమాజంలో జరిగే అధర్మాలు, భక్తిపై ఎంత భావన ఉందనేది దాని గురించి మరికొన్ని వీడియోలు మీకోసం వస్తాయి. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి కోసం నేను దైవకార్యంగా నేను చేస్తున్నాను. మరి మీరు కూడా ఆ అన్నమయ్యలాగా, వెంగమాంబ లాగా మీరు కూడా ఆ వాళ్ళ దారిలో, నేను వాళ్ళ దారిలో నడుస్తున్నాను, మీరు కూడా వాళ్ళ దారిలో నడిచి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహమే పొందుతారా, లేక పాపాలు చేస్తూ మళ్ళీ పునర్జన్మను అనుభవిస్తూ ఈ కలియుగంలో మానవత్వం లేని మనుషుల మధ్య పుట్టి కష్టాలు, బాధలు పడతారా, అది మీకే వదిలేస్తున్నాను. ఏడుకొండల వెంకన్న స్వామే కాదు, ఏ దేవుడైనా అందరి దేవుళ్ళు ఒక్కరే. అన్నమయ్య అన్నాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఇది ఆచరిస్తే చాలు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక కలియుగ భగవద్గీత ఛానల్ కూడా మీతో భగవద్గీతలోని అర్థాన్ని, భగవద్గీత యొక్క ప్రకారం వీడియోలు, అలాగే ఆ మిగతా భాషల్లో అందరికీ 14 భాషల్లో అనువదిస్తున్నాను. అది కూడా ఛానల్ని, కలియుగ భగవద్గీత ఛానల్ని, అలాగే కలియుగ అన్నమయ్య సాలని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.